నా పేరు కాలకూరి పిల్వమణి. మాది కాలకూరి వారి వంటకాలు. ఈరోజు చేయబోయే వంటకం ముక్కల పులుసు. దానికి కావలసిన పదార్థాలు క్యారెట్, సొరకాయ ముక్కలు, ములక్కాడ, దుంపల ముక్కలు కూడా వేసుకోవచ్చు, వేయలేదు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ వేసి, చింతపండు పులుసు, పోపుకేమో మిరపకాయలు, ఆవాలు, మెంతులు, కొంచెం బెల్లం, ఉప్పు, పసుపు కూడా అందులో వేయాలి. ఇది ఇంగువ కూడా పోయిన పోపు వేయాలి. ముందుగానే చింతపండు ఇందులో పులుసులో నానబెట్టుకుని నీళ్ళలో రెడీ చేసుకున్నాను. అప్పుడు దీంట్లో పులుసు కావాల్సినంత వరకు ముక్కలు ములిగేదాకా పులుసు పోయాలి. చింతపండు పులుసు ముక్కలు ములిగేదాకా వేసుకోవాలి. అవకాశం దాకా వేసుకుంటే తర్వాత పసుపు, కొంచెం కొంచెం బెల్లం, పసుపు, బెల్లం, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేసుకుని మరకొట్టాలి. కొంచెం ఉడకాలి ముక్కలతో సహాను. దుంపలు కూడా వేసుకోవచ్చు. ఈ ముక్కలు ఉడికేదాకా కొంచెం ఉడికేంత వరకు పులుసు వేయాలి. తర్వాత మళ్ళీ దాన్ని మనకు కావాల్సినంత పులుసు పోసుకోవచ్చు. ముక్కలు ఇలా సగం దాకా ఉడికిన తర్వాత మిగతాది మనకు కావాల్సినంత పులుసు పోసుకోవాలి. ఎంత పులుసు కావాలంటే అంత వేసుకోవాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత మనకు కావాల్సినంత పులుసు పోసుకోవచ్చు. కొంచెం ఉడకాలి, పులుసు పోసిన తర్వాత ఉడకాలి. ముక్కలు ఇలా ఉడుకుతూ ఉండగానే మనం పోపులు రెడీ చేసుకోవాలి. పోపులు 5-6 ఎండుమిరపకాయలు, దానికి సరిపడా కొంచెం ఆవాలు, మెంతులు, ఇంగువ. ఇప్పుడు చిన్న మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని మూకుడు అలా పెట్టుకుని కొంచెం పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి. అది తయారు చేసి ఉంచుకున్న 5-6 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు శనగపిండిలో వేసుకోవాలి. శనగపిండిలో ఈ ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అది దేనికోసం అంటే కొంచెం కారం అంటుతుంది, దానికి పులుసు కొంచెం బాగా కారం అంటుతుంది. ఈ ముక్కలు నలిపి వేస్తాను. ఇందులో కొంచెం ఇప్పుడు పులుసు పోపులో కొంచెం ఇలా వేసుకోవాలి.
తీసుకొని అందులో వేసేయాలి. ఇలా పులుసు ఉడుకుతూ ఉండగా ఎండుమిరపకాయలు శనగపిండిలో వేసాను కదా ముక్కలు కొంచెం ఇందులో నలుపుకొని ఇలాగా బాగా కారం పడుతుంది. శనగపిండిలో ఇలా ముక్కలు నలిపేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కొంచెం నీళ్ళలో లేకపోతే చింతపండు పులుసు ఉంటే చింతపండు పులుసు వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా శనగపిండి మనం ఇలా వేసుకుని పెట్టుకుంటే ఇందులో కలుపుకున్నామంటే అప్పుడు పులుసు దగ్గర చిక్కబడుతుంది పులుసు. లేదంటే పులుసు అతుకోదు, లేకపోతే పులుసు అతుకోదు. అది ఇలా పిండి కలిపిన తర్వాత 5 నిమిషాలు కొంచెం మగ్గనిస్తే కొంచెం ఉడకనిస్తే పులుసు దగ్గర పడుతుంది. లేకపోతే పలుచగా ఉంటుంది పులుసు. 5 నిమిషాలు కొంచెం ఉడకనిస్తే గుమ్మగుమ్మలాడే పులుసు రెడీ. ఇలా ముక్కలు ఉడికేదాకా పులుసు పెట్టుకుని కాచుకుని అన్నీ చేసిన తర్వాత గుమ్మగుమ్మలాడే ముక్కల పులుసు రెడీ. ఇలా వేసుకుని చంటి పిల్లలకు కూడా అన్నం మెత్తగా కలుపుకుని పులుసు వేసి పెడితే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.